కన్న తండ్రి, నీకు వందనములు స్తోత్రములు నాయన. గడిచిన కాలం అంతట్లో ప్రభ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి క్షేమంగా మీరు కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి నాయన నీ కుమారుల ద్వారా నాయన కొన్ని మాటలు మేము విన్నాము నాయన. నీ కుమార్తె నాయన మాటలు నాయన చదివి వినిపించింది తండ్రి. నాయన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాము తండ్రి. అయా ఈ సమయంలో తండ్రి నీ కుమారుడు మాట్లాడుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు అందించి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. వచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన బిడ్డలను మీరు నడిపించండి. సకాలానికి మీరు నడిపించి నీ మాటలు వినిపించండి తండ్రి. మాకు ఇచ్చిన సంఘ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి. నీ కుమారుడు మాట్లాడుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు అందించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మేము వినుచుండగా విని విడిచిపెట్టే వారంగా కాకుండా నీ కొరకు ఉన్నతంగా మేము బ్రతికి మా బ్రతుకుల్లో పరమార్థం మేము గుర్తెరిగి నాయన నీ కొరకు మేము జీవించులాగన మా కుటుంబాలు మేము కట్టుకొని నీ పనిలో మేము ముందుకు కొనసాగునట్లుగా సహాయం చేయండి. సంఘం వెనకబడిపోతుంది తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పనిలో నాయన మా పనులు కాకుండా తండ్రి మీ పనిలో నాయన ముందుకు కొనసాగి కుటుంబాలకు నాయన పల్లె సువార్తలు కానీ కుటుంబ ప్రార్థనలు కానీ నాయన నీ పనిలో నాయన సంతోషంగా ఆనందంగా ఐక్యతగా నాయన కుటుంబాలకు నాయన నీ సన్నిధిలో ఉండి నీ సాక్షులుగా మేము నిలబడినట్లుగా సహాయం చేయండి. దుష్టుడి నుంచి వాడి క్రియల నుంచి తప్పించండి. అపవాది ఎంతో నాయన పొంచాడుచున్నది తండ్రి, దాన్ని వెనక వేసి దాన్ని వెదిరిస్తూ నిన్ను గెలిపించే వారిగా నీ కొరకు మేము బ్రతికి మా ప్రాణం ఉన్నంత వరకు తండ్రి నీ కొరకు మేము బ్రతుకున్నట్లుగా మీ సన్నిధి తోడుగా నీడగా ఉంచి మీ సాక్షులుగా మేము నిలబడినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి క్రీస్తు పేరిట వందనాలు. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని మాటలు విందాము. ఎవరు సమయం చూడొద్దు, టైం చూడొద్దు, ఇంకా ఎంత అయిందని. వాక్యము దేవుని మాటలు విలువైనట్టు కాబట్టి సబ్సెంట్గా విందాం, దేవుని మాటలు పూర్తిగా విందాం. డిస్టర్బ్ చేయొద్దు. మరి ఫోన్స్ ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. నోట్స్ పెన్ను తెచ్చుకున్నారు కదా, ప్రతి పాయింట్ రాసుకోవాలి, రెఫరెన్స్లు రాసుకోవాలి, అంశాలు కూడా రాసుకోండి, విలువైన పాయింట్లు. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న గౌరవనీయులు పెద్దలు దైవజనులు మరి సిబిటి క్రీస్తు సంఘం పులివెందుల వైస్ ప్రిన్సిపల్ యేషోబయ్య గారిని మనందరం చప్పట్లు కొడుతూ వాక్యం కొరకు ఆహ్వానించుకుందాం. ప్రేమన దేవుని వాళ్ళారు, మీరు చాలా లేటుగా వస్తున్నారు. మేము ఉండి ఎన్ని పనులు ఉండగానే అవన్నీ వదిలేసి ₹1000 ఖర్చు పెట్టుకొని ప్రయాణం చేసి మీకు టయానికి వాక్యం చెప్పాలని మేము వస్తుంటే మీరు చాలా లేటుగా వస్తున్నారు. 8 అవుతుంది ముగించే టైం, గంట అవుతుంది మేము వచ్చి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానం చాలా ప్రభావంతో కూడిందిగా ఉంటుంది. దేవుని మాటనే నిర్లక్ష్యం చేశాడు ప్రవక్త. ఏమయ్యాడు? దేవుని మాటనే త్రోసివేసి వెళ్ళిపోయాడు తన ఇష్టానుసారంగా. ప్రవక్తనే వదిలిపెట్టలేదు. యోనా చరిత్ర ముగిసిపోయింది అనుకున్నారు ప్రేమణ దేవుని వాళ్ళు. ఎందుకంటే మనం సత్యవాక్యం తెలిసిన వాళ్ళం, దేవుడు ఎవరో తెలిసిన వాళ్ళం, ఆయన ప్రతిభ ఏంటో, ఆయన ప్రేమ ఏంటో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో అన్నీ తెలిసిన వాళ్ళం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెరి వచ్చినటువంటి దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వర్లరా, తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు తండ్రి ప్రార్థించిన, పాటలు పాడిన, వాక్యం చదివిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. భవిష్యత్తులో ఇంకా ఉన్నతంగా మీ పిల్లలు మీ పరిచర్యలో వాడబడినట్లు మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, వాక్ శక్తిని ప్రసాదించండి తండ్రి. ఇంతవరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధానంలో నిలవబెట్టారు. అందును బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇప్పుడు మీ వాక్యములోని సంగతులను మేము ఆలోచిస్తూ ఉండగా మా ఆత్మీయ జీవితానికి అవసరమైనవి, మీ సువార్త ప్రకటనకు అవసరమైన వాటిని నేర్చుకుని సమాజంలోనికి వెళ్ళి ప్రకటించే జ్ఞానవంతులుగా తీర్చిదిద్దామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు మన పాఠంగా లేఖనాలలో నుంచి సువార్త అనగా నేమి, సువార్త అనగానేమి, దానిని ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి, సువార్త అనగానేమి, ఆ సువార్తను ఎలా ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి. చదువుకున్న పిల్లలు చక్కగా బుక్ పెట్టుకొని రాసుకుంటే మీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. అలా రాసుకున్నవే ఈ బుక్స్. 10-15 సంవత్సరాల క్రితం, ఇది 2010, 2010, ఇప్పటికి 16 సంవత్సరాలు. ఊరికే రాదు వాక్యం, ప్రేమణ దేవుని వల్లరా. అప్పుడు మాకంటే ముందున్న వాళ్ళు వాక్యం చెప్తంటే మాకు మంట పుట్టేది లోపల. నేను ఎప్పుడు చెప్పాలి అలా? వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? నేను కూడా చెప్పాలంటే నేనేం చేయాలి? ఎప్పుడన్నా అనుకున్నారా? నాకెందుకులే, ఏదో ఆదివారం వెళ్ళిపోయి 4 మాటలిని నాకు కలిగిన 10 పరకో కానుకేసి వస్తే సరిపోతుంది అనుకోకూడదు. ఈ స్వార్థ అనగానే చాలామందికి డెఫినేషన్ తెలియదు, స్వార్థకు అర్థం తెలియదు. అర్థం తెలియక చాలామంది పలు విధాలుగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అసలు సువార్త అంటే ఏంటి? దీనికి బైబిలు ఏం డెఫినేషన్ ఇస్తుంది? ప్రేమణ దేవుని వల్లరా, ఇంకా చెప్పాలి అంటే సువార్త అనేది అది ఒక శుభవార్త అనుకున్నారు. సువార్త అంటే ఏమిటి అంటే అది ఒక శుభవార్త లేదా మంచి వార్త, మంచి మాట అని మానవ మెదడులో కలిగినటువంటి భావాలను చెప్పారు. కనుకనే సువార్తకు బదులుగా శుభవార్త అనే టీవీ ఛానల్ వచ్చింది. ఎక్కువ ఉందయా? ఎక్కువ ఉన్నట్టుంది. లేకపోతే బేస్ ఎక్కువైందా? బేస్ తగ్గించి ట్రిపుల్ పెంచండి. ప్రేమణ దేవుని వల్లరా, శుభవార్త అనే ఛానల్ వచ్చింది. సువార్త వేరు, శుభవార్త వేరు. రెండు ఒకటా? వేరువేరా? వేరు. శుభవార్త అంటే ఏంది? ఎవరైనా ఒకళ్ళు వస్తుంటే వాళ్ళని అంటారు, మీరు శుభవార్తతో వస్తున్నారా, అశుభవార్తతో వస్తున్నారా? ఇదే మాట సమూయేలు గారిని సౌలు గారు అంటాడు, నువ్వు ఏ వార్తతో వస్తున్నావు? ప్రేమణ దేవుని వల్లరా, శుభవార్త వేరు, సువార్త వేరు. ఒక అత్త కోడలను అడుగుతుంది, అమ్మా ఏమైనా
శుభవార్త నా చెవిన వేస్తావా అంటే ఆ అత్తకి ఏది శుభవార్త అని అర్థమైంది? అత్త కోడలను అడిగింది. మీ అత్త నిన్ను అడగలేదమ్మా? మీ అత్త అడగలేదా? మరి ఏంది తెలియనట్టు చూస్తున్నారు? అడిగావమ్మా? ఎంతమందిని అడిగావు? ఒక్క కోళ్ళేగా, ఇంకా రెండో కోళ్ళు రాలా. ఆమెను కూడా అడుగుతావా? అమ్మో, విడిచిపెట్టేది లేదు, ఆమెను కూడా అడిగిద్దంట. అంటే శుభవార్త నా చెవిని వేస్తావా? ఒకరోజు ఒక దగ్గరికి వెళితే, రాణెమ్మ అనే పని దగ్గర ఎక్కడో ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక చెల్లి ఏడుస్తూ ఉంది. ఎంత వయసు ఉంటుందంటే అంతే, పల్లవి కంటే కూడా చిన్నదే. పెళ్ళయ్యి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపే, చిన్న వయసు. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఏడుస్తుంది. ఏమ్మా ఏంటమ్మా అంటే, నా బాధ ఎవరికి చెప్పుకునేదన్నా. ఏంటమ్మా అంటే, నేను ఫోన్ను ఎత్తటం ఆలస్యం, మా అత్త ఒకటే మాట అంటది, ఏమన్నా శుభవార్త చెబుతున్నావా? ఆ మాట విన్నప్పుడల్లా నా హృదయం గాయం అవుతుంది, దాన్ని తట్టుకోలేకపోతున్నాను నేను అని చెప్పినప్పుడు, అమ్మ మీద నువ్వు కోపపడొద్దు, ప్రేమగా చెప్పు, అత్తమ్మ అది నా చేతిలో ఉందా, నేనేం చేయగలను, దేవుడు ఇవ్వాలి, నువ్వు కూడా ప్రార్థన చేయి దేవునికి, నేను ప్రార్థన చేస్తున్నాను. ఇలా సామరస్యంగా ప్రేమతో చెప్పిందనుకోండి, బాగుంటుంది. అలా కాకుండా నీకు రెండో పని లేదా, నాకు బదులు నువ్వు గంటావా, ఇలా అందనుకో, ఏమవుతుంది అక్కడ? ఆ ఫ్యామిలీలో డిస్టర్బ్ వస్తుంది. ఎప్పుడు కూడా గలిబిలికి దారి తీసేటట్లుగా ఉండకూడదు, సామరస్యానికి దారి తీసేటట్లుగా ఉండాలి. ఉన్నదాన్నే పొడిచి రెడం చేసుకోకూడదు. ఒక గాయం ఉంది, ఆ గాయానికి మానాలంటే మనం దాన్ని ఏం చేయాలి? మందు రాయాలి, కట్టుకట్టాలి, మందులు వాడాలి, దాన్ని నయం చేసుకోవాలి. నయం చేసుకోకుండా అదే గాయం మీద రోజు పొడుస్తూ ఉన్నాం అనుకో, గాయం తగ్గుతుందా పెరుగుతుందా? పెంచుకోకండి, తగ్గించుకోండి. ప్రేమణ దేవుని వల్లరా, తగ్గించుకుంటే మానని గాయాలైనా మానతాయి. తగ్గించుకోకుండా పొడుచుకొని పెట్టుకున్నారనుకో, అది ఎక్కువై రెడమయ్యి ఆఖరికి అక్కడ క్యాన్సర్ కణాలు ప్రొడ్యూస్ అయ్యి నిన్ను చంపుతాయి. చాలా ప్రమాదం. ఏదైనా ఒక అబద్ధం చెప్పిందనుకో భార్య, క్షమించు. కొడుకు చెప్పాడు లేదా కూతురు చెప్పింది, క్షమించు. భర్త చెప్పాడు, క్షమించు, ప్రేమించు. ఇంకెప్పుడు నాతో చెప్పకు అని చెప్పు, తప్పులేదు. ఎప్పుడైతే ఐకమత్యంతో మర్చిపోయి ఉంటారో అప్పుడే సామరస్యంతో ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, ఐక్యత కలిగి ఉంటారు. ఎవరైనా మర్చిపోకుండా దాన్నే మదిలో పెట్టుకొని పదే తలుచుకుంటూ పొడుస్తూ ఉంటే అది మానని గాయంగా మారుతుంది. ఆఖరికి ప్రాణం పోయే ప్రమాదము జరుగుతుంది. ప్రేమ దేవుని వల్లరా, ఈ పాఠంలో మాటలు కాదయ్యి, దేవుడు ఎందుకో చెప్పిస్తున్నాడు. ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఎవరిలో ఉందో దాన్ని చూసుకొని మానుకుంటే, తగ్గించుకుంటే మంచిది. ప్రేమ దేవుని వల్లరా, సువార్త అనగానే బైబిల్ ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము
మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. సువార్త డెఫినేషన్ ఏంటంటే, అర్థం ఏంటంటే, క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు. ఈ వచనాన్ని చూస్తే మనకు అదే అర్థమవుతుంది కదా. ప్రియమైన దేవుని వల్లరా, ఈ వచనాన్ని పట్టుకొని సువార్త అనగానే కేవలం యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలే సువార్త అనుకుంటే కాదు. ఇది సువార్తే కాదని అంటలేదు. సువార్త అంటే యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం అంటే యేసుక్రీస్తు మరణించక ముందు ఉన్నది సువార్త కాదా? ఆలోచించాలి. ఇక్కడే ఆగిపోయింది క్రైస్తవ్యం, ఇంతటితోనే ఆగింది. కానీ బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్లో ఈ సువార్తకు ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఏ సందర్భాలను మనం చూస్తే, కొన్ని సందర్భాలను ఆలోచిస్తే అసలు సువార్త అంటే క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధాలైన ఇంకా ఏమైనా ఉందా అని చూడగలిగితే, చూడండి మరొక మాట చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. సువార్త అనేది యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు అయితే ఇప్పటికింకా యేసుక్రీస్తు మరణించాడా? మరణించలా. కానీ ఆయన ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఇంకా ఆడ మరణించలేదు, సమాధి చేయబడలేదు, పునరుద్ధానం కాబడలేదు, మరి నమ్మండి అంటున్నాడంటే అది ఒక్కటే కాదు, అంతకుముందు ఉన్నది కూడా సువార్తే. దేవుని మాటే సువార్త, దేవుని మాటలు సువార్త. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు? దేవుని మాటలను ప్రకటించటానికి. ఇంకో మాటను చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. అమ్మా, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. పిరమిడ దేవుని వల్లరా, ఇప్పటికీ ఇంకా యేసుక్రీస్తు వారు మరణించలేదు. ఇది ఎప్పుడు సందర్భం అంటే, చెరసాలలో వేయబడ్డాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెరసాలలో ఉన్నాడు. ఆయన కొంతమంది శిష్యులను పంపించాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. మీరు వెళ్ళి రాబోవాడు ఆయనేనా, మరొకటి కోసం ఎదురు చూడాలా అనేది మీరు వెళ్ళి అడిగిరండి అని చెప్పి యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపించినప్పుడు, యేసుక్రీస్తు వారు ఆ సమాజంలో ఆ యొక్క యోహాను పంపించిన శిష్యులతోటి చెప్తున్న మాట, ఇదిగో గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ప్రకటించింది సువార్తే. చనిపోయిన కాడి నుంచి ఉన్నదే సువార్త కాదు. ఇంకా చెప్పాలి అంటే బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు కూడా సువార్తతో కూడి ఉన్నవే. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలన్నీ కూడా సువార్త, దేవుని వార్త, దేవుని మాట. ప్రేమణ దేవుని వల్లరా, సువార్తతో కూడినటువంటి మాట. కనుక సువార్త అనగానే యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానాలు మాత్రమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిసి సువార్త. ఇప్పుడు సువార్త అనగా ఏమనేది మనకు క్లారిటీ వచ్చింది. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు సువార్తకు సంబంధించినవే. శుభవార్త కాదు. పెళ్ళి ఒక శుభవార్తగా తీసుకుంటారు, పాప ఎదిగింది ఒక శుభవార్తగా తీసుకుంటారు, మరణాన్ని ఒక అశుభవార్తగా తీసుకుంటారు, యాక్సిడెంటు ఒక భయంకరమైన వార్తగా తీసుకుంటారు. ఇవి కాదు.
సువార్త వేరు, శుభవార్త వేరు. సువార్తకి శుభవార్తకి సంబంధం లేదు. సువార్త అనగా ఏంటో మనకు తెలిసింది. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల మాటలే సువార్త. ఇప్పుడు ఈ సువార్తని ఎలా ప్రకటించాలి? మన పాఠం 3 భాగాలు. 1 సువార్త అనగానేమి, 2 ఎలా ప్రకటించాలి, 3 ఎందుకు ప్రకటించాలి. ఇప్పుడు 1 అయిపోయింది. 2వది ఎలా ప్రకటించాలి. ప్రియమైన దేవుని వల్ల ఈ సువార్తను ఎలా ప్రకటించాలి అంటే నేర్చుకొని ప్రకటించాలి. నేర్చుకొని ప్రకటించాలి. నేర్పు లేకుండా ఏ విద్య కూడా రాదు. నాకై నేను నేర్చుకున్నాను అని అంటారా? రాదు. అది చదువైనా, పని అయినా, వంట అయినా, ఏదైనా సరే మరొకరిని చూసి నేర్చుకోవాలి, మరొకరి దగ్గర నేర్చుకోవాలి. సువార్త కూడా ముందున్నటువంటి అపోస్తలులు ఎలా చేశారు, దీన్ని ఎలా ప్రకటించారు, ఈ సువార్త ఎలా ప్రకటించారో తెలుసుకోవాలి. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులు ఈ సువార్తను ఎలా ప్రకటించాలో తెలియటం లేదు, ఎక్కడ ప్రకటించాలో తెలియటం లేదు, ఏం చెప్పాలో తెలియటం లేదు. తెలియక దెబ్బలు తింటున్నారు, తిప్పలు పడుతున్నారు, ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు, జైళ్లలోకి వెళుతున్నారు, గొడవలకు కారణమవుతున్నారు, సమాజంలో అలజడిని సృష్టిస్తున్నారు. ఏ వాక్యం ఎక్కడ అప్లై చేయాలి, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ కాలానికి సంబంధించినది, ఇవేవి కూడా చూసుకోకుండా బైబిల్లో ఉన్నవి కదా నేను ఎక్కడ పడితే అక్కడ చెప్పేస్తాను, ఎవరికి పడితే వారికి చెప్పేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే కుదరదు. దేశంలో దేశానికి సంబంధించినటువంటి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగానికి హిందువులని, క్రైస్తవులని, ముస్లిమ్స్ అని, చిక్కులని, జౌనులని, బౌద్ధులని ఇవేవి ఉండవు. అందరూ సమానము రాజ్యాంగం ముందు. అందరూ సమానం కనుక దానికి కట్టుబడి లోబడి జీవించాలి. మనమే కాదు, పరిపాలించే నాయకులైనా అధికారులైనా ఆ యొక్క రాజ్యాంగానికి లోబడి పరిపాలించాలి. ఆ రాజ్యాంగానికి లోబడి ఏలికలుగా ఉండాలి. అంతేగాని అధికారం నా చేతిలోకి వచ్చింది కదని ఇష్టం వచ్చినట్టు చెయ్యకూడదు. అలా చేస్తే అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు అవుతారు, చట్టరీత్యా నేరస్తులు అవుతారు. ఈ కామన్ సెన్స్ తెలియని ఎంతోమంది ఎవరంటే బైబిల్ నేర్చుకొనని వారు ఏం చేస్తారంటే, రాత్రి నా కల్లో దేవుడు కనిపించాడు, నువ్వు నా సేవకి వెళ్ళిపోమ్మన్నాడు, నేను బయలుదేరానని చెప్పి సంచి ఒకటి తగిలించుకొని ఆ సంచిలో బైబిల్ పెట్టుకొని బయలుదేరతాడు. ఎవరన్నా ఏదన్నా ప్రశ్న ఎత్తే చెప్పలేరు, తెలియదు, నీళ్లు నమ్ములుతూ ఉంటాడు. మరి ఎలా ప్రకటించాలి? నేర్చుకొని ప్రకటించాలి. ఇంకా చాలామంది ఎలా ప్రకటిస్తున్నారు అంటే బైబిల్ని పక్కన పెట్టి వేరే గ్రంథాలలోనికి వెళ్ళి ప్రకటిస్తున్నారు. ఒక ఆయన అంటాడు వేదాలలో క్రీస్తు అంటాడు. ఉన్నారా లేరా? వాళ్ళు గడ 4 మంత్రాలు చదివి మనకు అర్థం ఎక్కడైనా కానీ మీరు ఒకటే గమనించండి, అన్ని వివరంగా తెలిసినవి విడమర్చి తెలియజేసి చెప్తే అక్కడ గొప్పతనం ఉండదు. ఆ చెప్పిన వ్యక్తి మనకు అర్థం కానివి చెప్పి ఉండాలి. ఇప్పటి వరకు మనకు అర్థం కాని సంగతులు ఆడికి వెళ్ళిన తర్వాత అర్థం కాని భాషలో అర్థం కాని సంగతులు కొన్ని చెప్పాడు అనుకో, గడబిడ, అబ్బా ఏం చెప్పాడు రా అంటారు. ఏం చెప్పాడు చెప్పు అంటే చెప్పలేరు. ఏదో చెప్పాడు, మొత్తానికి బాగా చెప్పాడు. అదే ఏం చెప్పాడు చెప్పు అంటే ఏమీ లేదు. అలా అయిపోయింది క్రైస్తవ్యం. ప్రియమైన దేవుని వల్లరా, ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలనే విషయం అర్థం కాని ఎంతోమంది బోధకులు ఈరోజు సమాజంలో ఉన్నారు, క్రైస్తవ సమాజంలో. పైగా మన దేశం లౌకిక రాజ్యం, మన దేశం లౌకిక దేశం, అందరూ కలిసికట్టుగా ఉండి జీవించే ఒక చక్కటి రాజ్యాంగాన్ని కలిగినటువంటి దేశం. మంచి రాజ్యాంగాన్ని
మనకిచ్చింది ఈ దేశం. ఎంతోమంది దాని వెనక కష్టజీవులు ఉన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఎదుటివారి గ్రంథాలను దూషించేవాళ్ళు కొందరైతే, ఎదుటివారి గ్రంథాలలో కూడా మా దేవుడు ఉండారని చూపటానికి ప్రయత్నించేవాళ్ళు మరికొందరు. ఇప్పుడు వేదాలలో క్రీస్తు అని వేదాలలోనికి వెళ్ళి క్రీస్తును చూపెడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఎదుటున్న వాళ్ళు, ఆ వేదాలను చదివేవాళ్ళు, వేదాలలో క్రీస్తున్నాడంటే వేదాలు రైట్ అని మనమే ఒప్పుకుంటున్నామనే కదా దాని అర్థం. వేదాలలో క్రీస్తున్నాడని నువ్వు అంటున్నావు, వాళ్ళు అంటారు రైట్, మేము ఒప్పుకుంటాం. వేదాలలో క్రీస్తున్నాడు, వేదాలలో ఉన్నదంతా కూడా రైటేను అని అంటారు. అప్పుడేం చేస్తాం? కాదు కాదు, మా క్రీస్తు ఒక్కటే రైటు, మిగతాది కాదంటే కుదురుతుందా? కుదరదు. అలా చెప్పకూడదు. అపోస్తలులు ఎలా చెప్పారు, యేసుక్రీస్తు వారు ఎలా చెప్పాడు సువార్త, ఇది గమనించాలి ప్రేమ దేవుని వల్లరా. ఇది తెలియక ఎంతోమంది పొరబడుతున్నారు, తప్పు చెప్పేస్తున్నారు. ఎలా చెప్తున్నారు అంటే, ఒక సందర్భాన్ని మనం బైబిల్లో నుంచి తీసుకొని చూడగలిగితే, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల కాలంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆ సందర్భాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 4వ వచనం. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండి వాసన చూడదు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నారు అనంటే, ఒకప్పుడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అక్కడ ఐగుప్తు ఆచారాలను వంట పట్టించుకున్నారు, నేర్చుకున్నారు. ఈ యొక్క ఆచారాలను వంట పట్టించుకొని అవి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాటిస్తూ ఉన్నారు, అనుసరిస్తున్నారు కొంతమంది. అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి కొంతమంది హెచ్చరిక చేస్తున్నారు. మీరేంటిరా జీవము గల దేవుని దగ్గరికి వచ్చి, జీవము కలిగిన దేవుని పిల్లలుగా ఉన్న మీరు మరలా వాటి వైపుకి ఎందుకు వెళ్తున్నారు, వాటి చోలికి ఎందుకు వెళ్తున్నారు? అవి మీకు తెలియదా? అవి మాట్లాడవు, చూడవు, నడవ్వు, అవి మనుషులు చేసినవి. వాటి వైపుకు మీరు ఎందుకు వెళ్ళారు? రోషము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుణ్ణి, మన దేవుణ్ణి పెట్టుకొని అని చెప్పి వాళ్ళు అక్కడ మోటివేషన్ చేస్తున్నారు. ఈ వాక్యం మనం ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనంటే, చర్చికి వచ్చి బాప్తిజం తీసుకొని సంఘంలో ఉంటూ కొంతకాలం, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ప్రభువును అనుసరించి మరలా లోకంలోనికి వెళ్ళిపోయి, మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి, అన్ని ఆచారాల్లోనికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర మాట్లాడవలసిన మాటలు ఇవి, వాళ్ళను మోటివేషన్ చేయవలసి చెప్పవలసిన మాటలు. కానీ ఈ మాటలు తీసుకుపోయి ఎక్కడ చెప్తున్నారు? వాళ్ళ దగ్గరే మీటింగ్ పెట్టి, మైకులు పెట్టి, ఇక మైకు చిక్కిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయ్యి ఇయ్యి వాటి మాట్లాడవు, నోరుంది, ముక్కు ఉంది, కళ్ళు ఉంది, ఏమి ఉంది, ఏది కదలదు, అది ఒట్టి రాయి మొద్దు, దాన్ని చేసేవాడు కూడా వాడేను అనేసరికి వాళ్ళకి ఎట్టుంటుంది? ఎవరి నమ్మకం వారిది. రాజ్యాంగం ప్రకారం ఎదుటివారి నమ్మకాలను కించపరిచే అధికారం మనకి లేదు. కనుక సువార్త ఎలా ప్రకటించాలో తెలుసుకుని ఉండాలి, ఎక్కడ ప్రకటించాలో తెలుసుకోవాలి.
తిరుమల ఉంది. తిరుమలకి 20 కిలోమీటర్ల లోపు ఎక్కడ కూడా సువార్త ప్రకటించకూడదు. చట్టం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. తిరుమలకి, కొండ మీద తిరుమల ఉందా, తిరుమలకి 20 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడ కూడా ఒక చర్చి కట్టకూడదు, ఒక ప్రార్థన జరగకూడదు, ఒక సభ పెట్టకూడదు. నేను అక్కడే వెళ్ళి పెడతాను, అక్కడే వెళ్ళి చెబుతానంటే కుదరదు, చెప్పకూడదు. అక్కడ ఏంటంటే ఇశ్రాయేలీలే, వాళ్ళ మధ్య ఇంకా వేరే ఎవ్వరు ఏ జాతి లేదు, అంతా కూడా ఇశ్రాయేలీలే, ఇశ్రాయేలు జనాంగం. ఆ జనాంగం మధ్య ఆ రోజు ఇశ్రాయేలీలకు ఇచ్చిన చట్టం, మీ మధ్య రాజును నేను. దేవుడే వాళ్ళకి రాజు, వాళ్ళకి వేరే పోలీసులు లేరు, చట్టాలు లేవు, ఏవీ లేవు. ఆయనే న్యాయాధిపతి. అప్పుడు ఆయన చెప్తున్న మాట, మీ మధ్య ఈ చెట్ల కిందనే కానీ, మెట్టల మీదనే కానీ, పచ్చని చెట్ల కిందనే కానీ ఎక్కడ కూడా దేని ప్రతిమను కూడా మీరు ఉండటానికి లేదు. బొత్తిగా మొత్తాన్ని నిర్మూలన చేయండి, పడగొట్టండి అన్నాడు. ఎప్పుడది? ఎవరిని? క్రైస్తవులను కాదు, ఇశ్రాయేలీలను ఆనాడు వాళ్ళు స్వాధీనపరుచుకొని పోతున్న ఆ దేశంలో చెప్పిన మాటలు. అక్కడ చేశారు, వాళ్ళు చెయ్యాలి, మనం చెయ్యకూడదు. బైబిల్లో ఉంది కదా అని చెప్పి ఇప్పుడు నువ్వు పోయి చేస్తావా? అందుకే సువార్త ఎలా ప్రకటించాలో తెలియాలి. ఎలా ప్రకటించారు అని మనం బైబిల్లో చూస్తే చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 19వ వచనం. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము 2వ వచనం 15వ అధ్యాయం 2వ అధ్యాయం 15వ వచనం చదువమ్మా. 2వ అధ్యాయం 15వ వచనం. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇప్పుడు యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మను పరిచయం చేయటానికి అక్కడున్న అపోస్తలులు ఎక్కడికి వెళ్ళారు? లేఖనాలలోనికి వెళ్ళారు, ధర్మశాస్త్రములోనికి వెళ్ళారు. వేరే గ్రంథాల్లోకి వెళ్ళారా? వేరే గ్రంథాల్లోనికి వెళ్ళారా? లేదు. ఈ సందర్భమే కాదు, మీరు బైబిల్లో ఎన్ని సందర్భాలు చూసినా, ఎక్కడ చూసినా వేరే గ్రంథాలలోనికి వెళ్ళి ఒక ప్రవక్త కానీ, ఒక అపోస్తలుడు కానీ, యేసుక్రీస్తు కానీ ఎక్కడ కూడా వేరే గ్రంథాలలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించినట్లు లేదు. లేదు. మనకెందుకు మరి? ఈరోజు ఎంతోమంది ఎన్నిటిలోకి వెళ్తున్నారు. అందులో మా యేసు ఉన్నాడు, ఇందులో మా యేసు ఉన్నాడు, ఆ శ్లోకం మా యేసుది, ఈ శ్లోకం మా యేసుది. ఎడనుందా? బైబిల్లో లేదు. ఎవరు ప్రకటించినా లేఖనాలలో నుంచే ప్రకటించారు. సువార్త ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రకటించాలి? లేఖనాలలో నుంచి ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి అంటే లేఖనాలలో నుంచి ప్రకటించాలి. మరొక సందర్భాన్ని చూద్దాం. 8వ అధ్యాయం 34వ వచనం. అదే అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి, అమ్మ, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా అక్కడ ఆయన చదువుతుంది ఏంటంటే యెషయా గ్రంథం. పైన యెషయా గ్రంథం అని ఉంటుంది. యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. అనేక మాటలు యేసును గురించి చెబుతూ లేఖనాలలో నుంచే ఫిలిప్పు గారు ఆ యొక్క నపుంసకుడికి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎవరైనా సరే లేఖనాలలో నుంచి ప్రకటించాలి. లేఖనాలు దాటి బయటికి వెళ్ళాడు అంటే ఆడికి బైబిల్ అర్థం కాలేదని మీకు అక్కడే అర్థమైపోవాలి. ఇతను తప్పు చెప్తున్నాడు, చిక్కిపోతాడు, దొరికిపోతాడు, సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈజీగా మేమేమీ లేదండి,
ఎవరన్నా ఒక బోధకుడు బాగా అరిచరిచి మాటలు చెప్తూ దేవుని వాక్యం గట్టిగా చెప్తున్నాడంటే ఒక్క నిమిషం వింటే చాలు, లేదా ఆయన రాసిన పాట ఒకటి విన్నా చాలు, అతనికి వాక్యం వచ్చో రాదో మాకు తెలిసిపోతాయి, మనకు అర్థమైపోతుంది. ప్రేమ దేవుని వల్లరా, ఫిలిప్పు గారు కూడా లేఖనాలలో నుంచే తీసుకొని ప్రకటించాడు. యేసుక్రీస్తు వారు ఎలా ప్రకటించాడో చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? యేసుక్రీస్తు వారు కూడా దేని నుంచి తీసుకొని చెప్తున్నాడు? లేఖనాలలో నుంచి. పాత నిబంధన ఎందుకు అవసరం లేదు కదా, దాన్ని తీసేసి క్రొత్త నిబంధన వరకే పెడితే ఈజీగా ఉంటుంది కదా అని చాలామంది అంటారు. కానీ ఇంటికి పునాది అవసరం, పునాది లేకుండా ఇల్లు నిలబడదు. పాత నిబంధన బైబిల్కి పునాది ఖచ్చితంగా ఉండాలి, బేస్ అది. ప్రేమ దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారు కూడా లేఖనాలలో నుంచే చెప్తున్నాడు. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అమ్మా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఇది కూడా ఎక్కడ మాట? యెషయా చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ఉంది. లేఖనాలను ఎత్తి చూపించి చెప్తున్నారు. పేతురు గారు చెప్పని, యోహాను గారు చెప్పని, ఫిలిప్పు గారు చెప్పని, లేకుంటే పౌలు గారు చెప్పని, యేసుక్రీస్తు వారు చెప్పని, ఎవరు చెప్పినా సువార్తను బైబిల్లో నుంచే చెబుతున్నారు కానీ వేరే గ్రంథాల్లోనికి వెళ్ళి చెప్పరు. ప్రేమ దేవుని వల్ల మరొక మాట చూద్దాం. అదే అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 23వ వచనం. అదే అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 23వ వచనం. అతనికి ఒక దినమును నియమించి, ఎవరతను? పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. ఆయనకు ఒక దినాన్ని నియమించి ఆ దినాన్ని అతను తీసుకుని వచ్చి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు ఎక్కడి నుంచి చెబుతున్నాడు? అనగనగా ఒక రాజు గ్రంథం, అనగనగా ఒక ఇది ఎక్కడికన్నా వెళ్తున్నాడా? మోషే ధర్మశాస్త్రములో నుండి, ప్రవక్తల గ్రంథములలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. నీకు చేతనైతే బైబిల్లో నుంచి ఒప్పించు. బైబిల్లో నుంచి చెప్పటం చేతగాక అయాదాలలో క్రీస్తు, ఆడక్రీస్తు, ఏడక్రీస్తు అని వాళ్ళ గ్రంథాల్లోకి ఎందుకు వెళ్తావయ్యా? వాళ్ళ నమ్మకాల్లోనికి ఎందుకు వెళ్తావు? అందుకే సువార్త ఎలా ప్రకటించాలి అంటే లేఖనాలలో నుంచి ప్రకటించాలి, బైబిల్లో నుంచి ప్రకటించాలి. నువ్వు బయటికి వెళ్ళి ప్రకటించకూడదు. బైబిల్ పరిధులు దాటి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే దెబ్బతింటావు, నష్టపోతావు, ప్రమాదంలో చిక్కుకుంటావు, సాతాను నిన్ను చిక్కిస్తుంది, ఇరుక్కుపోతావు. 26వ అధ్యాయం 23వ వచనం. 26వ అధ్యాయం 23వ వచనం. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏదియు చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ఏం చెప్తున్నాడు? ప్రవక్తలు చెప్పినవే, లేఖనాల్లో ఉన్నవే మాత్రమే నేను చెబుతున్నాను, మిగతాదేది నేను చెప్పను.
పౌలు గారి కంటే గొప్పోళ్ళ వీళ్ళు? పేతురు గారి కంటే గొప్పోళ్ళ? యేసుక్రీస్తు కంటే గొప్పోళ్ళ వేరే గ్రంథాల్లోకి నిలిచవటానికి? అక్కడ ఇశ్రాయేలీయులు రాసిన గ్రంథాల్లోనే కొన్ని గ్రంథాలు తీసేసాడు దేవుడు. అవసరం లేని వాటిని తీసేసి మనకి ఏవి అవసరమో వాటినే ఉంచి భద్రపరిచి అనేక భాషల్లోనికి తర్జుమా చేయించి ట్రాన్స్లేట్ చేయించి ఈరోజు మన చేతుల్లో పెట్టాడు. ఉన్న దీన్ని చదవటానికే నీకు టైం లేకపోతే ఏవేవో చదువుకొని ఏటేటిలోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు? ఇప్పుడు సువార్త ఎలా ప్రకటించాలి చెప్పాలి మీరే. ఎలా ప్రకటించాలి? నేర్చుకొని ప్రకటించాలి ఒకటి. రెండు, లేఖనాలలో నుంచి ప్రకటించాలి. లేఖనాలలో నుంచి భక్తులను అనుసరించి, ప్రవక్తలను అనుసరించి, అపోస్తలులను అనుసరించి, యేసుక్రీస్తుని అనుసరించి 66 పుస్తకాలలో ఉన్నదాన్ని అనుసరించే మనం సువార్త ప్రకటించాలి. అది ఎక్కడ ఏది ప్రకటించాలో తెలుసుకొని ప్రకటించాలి. ఇందాక మనం కీర్తనలో 115లో చదివింది నేను వెళ్ళి సమాజంలో చెప్తానంటే కుదరదు. మేము హిందూపురంలో మీటింగ్ పెట్టడానికి వెళ్ళాం 2013. చనిపోతే బ్రతుకుందా, ఆత్మకు చావు ఉందా? వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐ గారి దగ్గరికి వెళ్ళాం. సిఐ గారి దగ్గరికి వెళ్ళి మైక్ పర్మిషన్ కోసం అర్జీ రాసి పెట్టాం. అయితే అక్కడ లోకల్గా ఎవరో ఒకళ్ళు ఉండాలి. అప్పుడు నాకు తెలిసిన ఆయన సోదరుడు పౌలని, మంచి భక్తుడు, నాకు మంచి ఆత్మీయ సహోదరుడు. అతను ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాను. నేను స్వార్థ ప్రకటించడానికని వెళ్ళి ఆ మైక్ పర్మిషన్ కోసం అర్జీ పెడితే సిఐ గారు దగ్గరికి పిలిచాడు. పిలిచి ఏ ఊరు మీద అన్నాడు. మాది పులివెందలు అన్న. పులివెందల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? పులివెందల్లో చెప్పొచ్చు కదా అన్నాడు. సార్ నేను ఇక్కడ వర్క్ చేశాను, కొంత వర్క్ చేశాను ఇక్కడ బిట్ కాలేజీ దగ్గర, కొద్ది సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. దానికి కృతజ్ఞతగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసమై ఈ సువార్త కూటం ఏర్పాటు చేసి కొంతమందికి తెలియజేయటానికి పెట్టాను ఆయన అన్న. ఇప్పుడు ఇక్కడ కేసు జరుగుతుంది, ఆ విషయం నీకు తెలుసా అన్నాడు. తెలియదు సార్ అన్న. గత వారం క్రితం అప్పుడు హైందవుల పండుగ వినాయక చవితి, వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వాళ్ళు ఆ వినాయకుని యొక్క పండుగ సందర్భంగా పెట్టుకొని పండుగ చేసుకుంటుంటే ఈడు దానికి ఎదురుగా సువార్త కూటం అని చెప్పి పెట్టి మైక్ పెట్టి ఆ మైకులో తోకుండవుడు తొండవుండవుడు అందరూ దేవుళ్ళేనా అన్నాడు. ఎవరు? పాస్టరు. వాళ్ళకి ఎట్టుంటుంది ఆలోచించండి, ఎంత కోపం వస్తుంది. కర్రలు తీసుకొని వచ్చారు. మరి ఈయన్ని కొట్టి చంపితే మనమేన కేసు అయ్యిద్ది, ఇలా కాదు ఈయన్ని కేసు పెట్టి బయటికి రాకుండా చెయ్యాలి అని చెప్పి కేసు పెట్టారు. అక్కడ సిఐ గారు ఏదో నచ్చజెప్పి తెలియదులయ్యా ఏదో పొరపాటు జరిగింది, కొంతమంది దాదాపు 30 మంది పాస్టర్లు పోయారు. 30 మంది పాస్టర్లు వెళ్ళి ఆ సిఐ గారిని ఎస్ఐ గారిని బతిమలాడి అయ్యా క్షమించి వదిలేసేయండి అంటే ఇక వాళ్ళు వచ్చిన వాళ్ళని ఏదో చెప్పేసి పంపించేశారు. కానీ వాళ్ళు ఊరుకోకుండా పెనుగొండెళ్ళి డిఎస్పి ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఎవరెవరు వచ్చారని చెప్పి ఆడ ఉన్న 30 మంది పాస్టర్లందరినీ వ్యాన్కి వేసుకొని తీసుకొని పోయారు. ఎంత పని అయిందో చూడండి. ఇలాంటి సిచ్యువేషన్లో నేను నీకు పర్మిషన్ ఇవ్వాలా అన్నాడు. ఏం చెప్పాలా అంటే ఆడ సువార్త ప్రకటించకుండా ఎవరు అడ్డు చేశారు? పాస్టరే. తెలియదు, మూర్ఖుడు. సువార్త ఎలా ప్రకటించాలో తెలియదు. అందుకే నేర్చుకొని ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలి, ఎలా ప్రకటించాలి తెలుసుకోవాలి. అలా తెలియకుండా పోవటం వల్ల పెద్ద నష్టం జరిగింది. అప్పుడు నేను సార్ మేము చాలా ఖర్చు పెట్టాము, ఇప్పటికే గ్రౌండ్ క్లీనింగ్ కానివ్వండి, పాంప్లెట్లు ప్రింటింగ్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఖర్చు పెట్టాం. దయచేసి ఇలాంటివి మా దగ్గర జరగవు. ఒకసారి మీరు పెద్ద మనసు చేసుకొని
కనికరించి మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నప్పుడు అతను ఒక మాట మాట్లాడాడు. ఏదైనా తేడా జరిగింది అని నా దాకా వచ్చింది అంటే, ఏ మాట తప్పు మాట్లాడినా నా కాడికి వచ్చిందంటే బూట్ కాలుతుంది అంతానన్నాడు. కళ్ళమిటి నీళ్లు గారిని లోపల నీళ్లు కుక్కున్నాను. అయినా సంతోషపడ్డాను. ఎందుకంటే ప్రభువు చెప్పిన మాట గుర్తొచ్చింది నాకు. నా నిమిత్తమై జనులు మిమ్మల్నెల్లా నిందించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి అన్నాడు, ఆనందించండి అన్నాడు. మళ్ళా గుండెల నిండా సంతోషం వచ్చింది. సరే సార్, జరగకుండా చూసుకుంటాం అన్నా. వదిలిపెట్టాల మళ్ళీ అందరితోటి. నేనేమన్నాను చెప్పు అన్నాడు. చెప్పారు సార్ అన్న. అది కాదు, నేనేమన్నాను చెప్పు అన్నాడు. బూట్ కాలుతో అంటారు సార్ అన్న. అది గుర్తుపెట్టుకొని వెళ్ళి పని చేసుకోండి. ఏ తేడా అయినా వచ్చిందంటే నిన్ను బయటికి రాకుండా బొక్కలో దోస్తాను అని చెప్పి పంపించాడు. 3 రోజులు కానిస్టేబుల్ని మీటింగ్ దగ్గరికి పంపించాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు చూడండి అని. మరలా తర్వాత మీటింగ్ అయిపోయినాక వెళ్ళి కలిస్తే చెప్పాం, మా బాగా చెప్పారు, ఏమి ఇబ్బంది లేదు, వెళ్ళిపోండి అని అన్నాడు. ప్రేమణ దేవుని వల్ల. అందుకే సువార్త ఎలా ప్రకటించాలి, క్రైస్తవుల దగ్గర ఎలా చెప్పాలి, అన్యుల దగ్గర ఎలా చెప్పాలి, విరోధుల దగ్గర ఎలా చెప్పాలి, ఇది తెలియాలి. ఇది తెలిసిన వ్యక్తి, అపరమేధావి, మహాగణుడు, జ్ఞాని పౌలు గారు ఎలా చెప్పేవాడో తెలుసా? ఒకసారి చూద్దాం ఆయన ఎలా సువార్త ప్రకటించేవాడు. అదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. నేను సంచరించుచు ఎఫెసు పట్టణంలో సంచరిస్తున్నాడు, తిరుగుతున్నప్పుడు ఆయనకు కొన్ని కనిపించాయి. నేను సంచరించుచు పై ప్రదేశములో తిరుగుచూ వచ్చుచున్నప్పుడు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడింది. దాని మీద తెలియబడని దేవునికి ఆరాధన అని రాయబడి ఉంది. కాబట్టి మీరు తెలియక ఏది దేవుడు అనుకుంటున్నారో, మీరు తెలియక దేని యందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను. ఎవరు వీళ్ళు? విగ్రహారాధనకు కంచుకోట, వెండి గుడులు కట్టించి అక్కడ ఆ యొక్క అత్తిమీదేవి ఎంతోమంది ఆరాధిస్తున్నటువంటి ఆరాధ్య దైవంగా అక్కడ అది ఒక పెద్ద వ్యాపారంగా జరుగుతూ ఉన్న ప్రదేశం. ఆ ప్రదేశంలోనికి వెళ్ళి ఎంత తెలివిగా చాకచక్యంగా ఈయన సువార్తను ప్రకటిస్తున్నాడో చూడండి. కిందికి చదవండి. జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున. ఎలా టెక్నిక్గా చెప్తున్నాడు చూడండి. అక్కడ మోషే ధర్మశాస్త్రం అని కానీ, యెహోషువ గ్రంథం అని, ప్రవక్తల గ్రంథం అని ఇవన్నీ తీసి చెప్పాడు అనుకో, వాళ్ళకి అర్థమవుతుందా? వాళ్ళకి బైబిల్ అంటే, ధర్మశాస్త్రం అంటే అవగాహన ఉందా? లేదు. మరి వాళ్ళకి ఎలా చెప్పాలి? ప్రకృతిలోకి వెళ్ళి చెప్పాలి. ప్రకృతిలోనికి వెళ్ళి ప్రకృతిని తీసుకొని చెప్పాలి అన్యుల దగ్గర చెప్పేటప్పుడు. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ఇండియాలో బహిరంగ సభల్లోనికి వెళ్ళేటప్పుడు చూడండి, బహిరంగ సభల్లోనికి, పబ్లిక్లోనికి వెళ్ళేటప్పుడు టైటిల్స్ వేరుగా ఉంటాయి. ఓ మనిషి నీవెవరు, కట్టె మిగిల్చిన కన్నీటి కాదా, చనిపోతే బ్రతుకుందా, ఆత్మకు చావుందా, మనిషి జన్మ ఎందుకు, ఇవి ఎక్కడి నుంచి తీసుకొని మాట్లాడతారయ్య అంటే ప్రకృతిలో ఉన్న వాటిని తీసుకొని మాట్లాడతారు. ఇప్పుడు పౌలు గారు చూడు, జగత్తును అందులో సమస్తమును భూమిని ఆకాశమును కలిగించిన వాడు అందరికి ప్రభు అయి ఉన్నాడు, ఆయన గురించి నేను చెప్తున్నాను అన్నాడు. యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానము, లేఖనాలు మోషే గారు రాశారు, ఈయన గురించేను. అబ్రహాం గారు రాశాడు, అబ్రహాం గారు చెప్పాడు, ఈయన గురించేను. దావీదు గారు ఎన్నో లేఖనాలు రాశాడు, ఈయన గురించేను. ఇవన్నీ చెప్పాడు అనుకో, వాళ్ళకి కాదు. కనుక ఎక్కడ ఎలా ప్రకటించాలో తెలుసుకొని ప్రకటించాలి. అందుకే సువార్త ఎలా ప్రకటించాలి అంటే
నేర్చుకుని ప్రకటించాలి, జ్ఞానం చొప్పున ప్రకటించాలి, ఎక్కడ ఎలా ప్రకటించాలో తెలుసుకుని ప్రకటించాలి. ఇప్పుడు సువార్త అనగా ఏందని విన్నాము, సువార్త ఎలా ప్రకటించాలో విన్నాము. ఎందుకు ప్రకటించాలి, ఎందుకు ప్రకటించాలి అని అంటే పౌలు గారు అంటున్నమాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. క్రైస్తవులు సువార్తను ఎందుకు ప్రకటించాలంటే, దేవుడు తన సువార్తను ప్రకటించమని బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద భారాన్ని పెట్టి ఉన్నాడు. అందుకని సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోతే ఏమవుతుందయ్యా అంటే ఏమన్నాడు కింద, నాకు శ్రమ. సువార్త ఎందుకు ప్రకటించాలంటే, శ్రమలోనికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు వచ్చింది సువార్తను ప్రకటించడానికే. నోవాహు గారు సువార్తను ప్రకటించాడు, అబ్రహాము గారు సువార్తను ప్రకటించారు. వాళ్ళ దగ్గర అప్పుడు ధర్మశాస్త్రం లేదు, కానీ దేవుని మాటలను ప్రకటించటమే సువార్త, దేవుని గురించి చెప్పటమే సువార్త. ప్రియమైన దేవుని వర్లారా, సువార్తను మనం ఎందుకు చెప్పాలి అంటే, ఇది ప్రకటించకపోతే మనకు శ్రమ. దేవుని వాక్యం ఇప్పుడు కొద్ది కాలం ఉండి తర్వాత మార్చిపోయేది కాదు. ఒకప్పుడు చందమామ మీద అవ్వుంది, చెట్టు ఉంది, చెట్టు కింద అవ్వుంది. అవ్వేం చేస్తుందంటే గుడ్డలు కొడుతుంది, దోశలు పోతుంది. చెప్పారు లేదు ఇవన్నీ? చదివారా? బుక్కుల్లో చదివాం, కథల బుక్కుల్లో చదివాం, పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాం కథలుగా. కానీ అమెరికా వాళ్ళు ఎప్పుడైతే చంద్రుని మీదకి శాటిలైట్ను పంపించి అక్కడ అదంతా చౌడు భూమి, ఏమీ లేదని చెప్పారో, అప్పుడు చంద్రుడి గురించి రాయబడిన పుస్తకాలన్నీ ఏమైపోయాయి? అబద్ధాలని తేలిపోయాయి. ఆడ చెట్టు లేదు, అవ్వ లేదు, అవ్వ దగ్గర సూది లేదు, దారము లేదు. ఇక్కడేమంటారు? అవ్వ ఏం చేస్తుంది అంటారమ్మ ఇక్కడ? రొట్టెలు కాలుతుందా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాట, రొట్టెలు కాలుస్తుందంట. ఆలోచించండి, ఆడ ఏ జీవి బ్రతకటానికి ఉండదు, అక్కడ ఎవరు ఉండటానికి ఉండదు, అది ఒక చౌడు భూమి. ఇలా వాస్తవమైనది ఎప్పటికీ ఉంటుంది, వాస్తవం కాంతి ఏదో ఒక రోజు దాని టైం వచ్చినప్పుడు కొట్టివేయబడుతుంది. నక్షత్రాలు కదలవని ఆర్యభట్ట చెప్పాడు, దాన్నే నిజమని నమ్మి ఎంతోమంది పిల్లల పాఠ్యపుస్తకాల్లో వాటిని నేర్పించారు. కానీ ఎప్పుడైతే ఎగ్మన్ హేలీ వచ్చాడో, ఆయన పరిశోధన చేసి నక్షత్రాలు కదులుతాయి, ఇదిగో 70 సంవత్సరాలకు ఒకసారి తోక చుక్క అనేది భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతుంది అని చెప్పి సాక్ష్యాధారాలతో నిరూపించి చూపించాడు సైన్స్తో. అప్పుడు అంతకుముందు మరి ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రంలో గొప్పవాడని చెప్పుకున్నటువంటి ఆర్యభట్ట గారు చెప్పినటువంటి శాస్త్రం ఏమైపోయింది? అబద్ధమని తెలిసిపోయింది. అందుకే వాస్తవమైనది వచ్చినప్పుడు అవాస్తవమైనది అదే తొలగిపోతుంది, త్రోసివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. సువార్త ఏంటిది? ఇప్పుడు చూద్దాం. ఈ సువార్త కొట్టివేయబడేదా, నెట్టివేయబడేదా, ఒకళ్ళు తోసేస్తే తోసివేయబడేదా, కాలిపోయేదా? ఈరోజు బైబిళ్ళు కలుస్తున్నారు ఎంతోమంది అమాయకులు. ఒక బైబిల్ 100 బైబిళ్ళు కలిస్తే ఏమవుతుంది? రేపు దేవుడు నిన్ను కాలుస్తాడు అక్కడ. నువ్వు కాల్చిన హీటు డిగ్రీలు ఎంతో, ఆడ డిగ్రీలు చూడు ఎలా ఉంటుందో. ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలో హీటు చాలదు ఆ డిగ్రీలకి, అట్టుంటుంది. సువార్త ప్రకటించకపోతే మనమైనా ఆడికే, ఆ తగలబెట్టినోడు ఆడికే పోతాడు, మనం కూడా ఆడికే పోవాల్సి వస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం.
సర్వ శరీరులు గడ్డిన పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటది. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. వాక్యం అంటే ఏంటిది? సువార్త. సువార్త అంటే వాక్యం. వాక్యం అంటే సువార్త, సువార్త అంటే వాక్యం. ఇది శాశ్వతంగా ఎప్పటికీ ఉండేది. ఇది మనతో అంతమైపోయేది కాదు. ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు, భూమికి ఆకాశానికి మధ్య సూర్యుడు ఉన్నంత వరకు, ఈ భూమి మీద మనుషులు ఉన్నంత వరకు దేవుని వాక్యం ఉండేది. ఇక్కడ అయిపోగానే ఈ భూమికి ఏదో యేసుక్రీస్తు వస్తే తగలబడిపోతుంది, అయిపోతుంది, నాశనం అయిపోతుంది అనుకుంటున్నాం కదా. పోతుంది, నిజమే, తెలుసు, లేఖనాల్లో చదివాం. కానీ వాక్యం ఏమైపోతుంది అప్పుడు? వాక్యం ఏమి కాదు, వాక్యం ఏమో నాశనం అయిపోదు. వాక్యం, ఇక్కడున్న వాక్యం అక్కడ ఉంటుంది, పరలోకంలో దేవుని దగ్గర ఉంటుంది. మనము అక్కడ దేవుని దగ్గర ఉంటాం. కనుక సువార్త ఎందుకు ప్రకటించాలి అంటే నిత్య జీవాన్ని పొందుకోవటానికి, దేవుని రాజ్యాన్ని చేరుకోవటానికి. ఎందుకు ప్రకటించమన్నాడు అంటే ప్రకటించేవారు లేకపోతే ముందున్న తరాలకు దీన్ని పరిచయం చేసేవాళ్ళు ఉండరు గనుక ప్రకటించాలి. ప్రకటించకపోతే శ్రమ. ఈరోజు తెలుసుకున్నాం సువార్త అంటే ఏంటో తెలుసుకున్నాం. సువార్త అంటే ఏంటిది? సువార్త అంటే ఏంటిదమ్మా? మీరు ఎగ్జామ్ రాయటానికే నేను ఇంత క్లారిటీగా విడదీసి విడగొట్టి ఆ బైబిల్లో కొన్ని రెఫరెన్సులు లేవు, నేను వెతుక్కొని రాసుకొని వచ్చా. బైబిల్లో కాదు, మర్చిపోయా, క్షమించండి, బైబిల్లో కాదు. ఇచ్చిన టెక్స్ట్ బుక్లో కొన్ని రెఫరెన్సులు పాఠానికి సంబంధించినవి కాకుండా వేరేవి ఉన్నాయి. నేను పాఠానికి సంబంధించిన ఎత్తుక్కొని రాసుకొని వచ్చాను మరలా. ఇప్పుడు మీరు పాఠంలోకి వెళ్ళి సువార్త ఎందుకు ప్రకటించాలనేది పాఠంలో లెసన్లో ఇచ్చారు. కానీ ఎందుకు ప్రకటించాలనేది ఆ పాఠం మొత్తం మీరు చదివేటప్పటికి, నేను పాఠం అంతా చదివాను ఈరోజు, ఆ పాఠం మొత్తం చదివేటప్పటికి ఎందుకు ప్రకటించాలో కింద రెఫరెన్సులు కానీ దాని గురించి కానీ లేదు. సువార్త అంటే ఏందో చెప్పారు, ఎలా ప్రకటించాలో చెప్పారు, ఎందుకు ప్రకటించాలో చెప్పలేదు పాఠంలో. మరలా దానికి సంబంధించిన రెఫరెన్స్లు నేను రాసుకొని వచ్చి చెప్పాను. రేపు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా దీన్ని 3 భాగాలుగా విభజించి, ఎక్కువ టైం వద్దు, 3 భాగాలుగా విభజించి సువార్త అంటే ఇది, దానికి 2 రెఫరెన్సులు, ఎలా ప్రకటించాలి, నేర్చుకొని ప్రకటించాలి, అపోస్తలు ఎలా ప్రకటించారు, యేసుక్రీస్తు ఎలా ప్రకటించాడు, ప్రవక్తలు ఎలా ప్రకటించారు, లేఖనాల్లో నుంచి ప్రకటించాలి. వేరే గ్రంథాల్లోనికి, వేరే మత గ్రంథాల్లోనికి వెళ్ళి ప్రకటించకూడదు. అంతే. 3వది ఎందుకు ప్రకటించాలి, దేవుడు పెట్టిన స్వార్థ భారం. ఈ ప్రకటించకపోతే ముందు తరాలకు తెలీదు. యెహోవానైనను ఆయన యొక్క చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చిందంట. ఎప్పుడు? న్యాయాధిపతుల కాలంలోనే. తెలుసా? ఎందుకని? ఆయన గురించి ప్రకటించేవాళ్ళు లేరు, చెప్పేటోళ్ళు లేరు. ప్రకటించేవాళ్ళు ఉండాలి. ఎందుకు ప్రకటించాలంటే ప్రకటించకపోతే శ్రమ. ఆ రెఫరెన్స్ రాయండి, సరిపోతుంది అంతే. అంతా 5-6 రెఫరెన్సులతోనే మీరు ఈజీగా ఒక 15 నిమిషాల్లోనే ఈ పాఠాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. చక్కగా హెల్ప్ అవుతుంది. కనుక మంచిగా నేర్చుకోండి, దేవుడు మీకు సాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. భవిష్యత్తులో మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే గొప్ప పిల్లలు అవుతారు. కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు మీ పిల్లలతో ఎన్నో విలువైన శ్రేష్టమైన మీ మాటలు తండ్రి మీ గ్రంథములో నుంచి చదివాము, విన్నాము. విన్న మాటలు, చదివిన మాటలు మరచిపోకుండా హృదయములో భద్రపరుచుకొని ఉన్నతంగా మీకోసం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. మా జీవితకాలం అంతా కూడా తండ్రి ఎప్పుడు కూడా మేము నేర్చుకునే తత్వంతో కలిగి నేర్చుకుంటూ ప్రకటిస్తూ మీ పరిచర్యలో ముందుకు కొనసాగునట్లు సహాయం చేయండి.
చేరి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, మీ కృపలో భద్రపరచండి తండ్రి. ఎగ్జామ్స్కి అందరైతే బిడ్డలు సిద్ధపడుతున్నారో వారందరికీ తండ్రి మంచి వివేచన జ్ఞానమును ప్రసాదించండి, ధైర్యాన్ని ప్రసాదించండి. ఎటువంటి బిడియము భయము లేకుండా ధైర్యం కలిగి ఎగ్జామ్లో పాల్గొని మీ పిల్లలు మంచి మార్కులు సాధించినట్లు సహాయం చేయమని కోరుకుంటున్నాం. తిరిగి వెళుతుండగా క్షేమంగా ఎవరి ప్రాంతాలకు వారు చేరినట్లు సహాయం చేయండి, మీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామాన ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి కన్న తండ్రి ప్రేమయు, మనందరి ఆత్మలకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.